అందరికీ నమస్తే అండి. మన మహాభారతం ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మన మహాభారతం నటుడు గంగప్ప గారిని ఇంటర్వ్యూ చేయండి, ఆయన గురించి మాకు చెప్పండి అని కామెంట్ రూపంలో అడిగినారు. కొంతమంది ఫోన్ కూడా చేసి అడిగారు. కాబట్టి ఈరోజు మన మహాభారతం నటుడు గంగప్ప గారితో ఇంటర్వ్యూ. నమస్తే గురువు గారు. నమస్తే బాలాజీ గారు. చెప్పండి. ఇంకా కోరుకుంటాను. నేను ఇట్లకి ఎట్లా అయినానని నీవు నేననే కాదు, మన మహాభారతం ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. నేను స్టార్టింగ్ ఈ రంగంలోకి దిగే కారణం ఏమంటే, నేను చిన్న వయసులోనే సుమారు నా వయసు 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా చెక్కల భజన వేస్తా ఉన్నారు. ఆ చెక్కల భజన మేము కూర్చొని చూసేటటువంటి వాళ్ళు. మళ్ళా వాళ్ళు కొంచెము ఇంకా పెద్ద వయసు అయిపోయిన తర్వాత, మేము కొంచెము వయసు ఎదిగిన తర్వాత మళ్ళా మేము అదే గురువుని, ఆ చెక్కల భజన గురువు మన రాయలపేట దగ్గర దాసనంపల్లి అని ఆ ఊర్లో మునసామి నాయుడు అని మా గురువు. ఆ చెక్కల భజనలో పాల్గొన్నాము. అంటే పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ఆ పెద్దవాళ్ళలో మేము పిల్లగాళ్ళుగా ఉండేటప్పుడు ఎంటర్ అయినాము. అయిన తర్వాత అందరూ కూడా మళ్ళీ చిన్న చిన్నగా వాళ్ళు అంతగా చదువులు సాములు ఏమీ లేదు. నాకు పెద్దగా ఏమి చదువేమి లేదు. నాకేదో ఆ కాలంలో మా అమ్మ నాయన వాళ్ళు ఆ కాలంలోనే నన్ను స్కూల్ పంపినా కానీ నేను నా ఎంతగా నేను పాట మొప్పించినోని కాదు. నాకంతగా నాకు టాలెంట్ లేదు. అప్పట్లో టాలెంట్ లేకన్నా ఉన్నా కానీ నా ఎంతగా నేను పాట మొప్పించినోని కాదు. ముందు అయ్యోడు చెప్తేనే మళ్ళీ నేను చెప్పేవాడిని. అట్లున్నోడిని. ఈ చెక్కల భజనలో ఎప్పుడు ఎంటర్ అయినానంటే, అప్పుడు ఆ పాడే విధానం నాకు బాగా ఇంట్రెస్ట్ అయి ఉంటాను మీద. నేను ఇంకొక అతను నా ఫ్రెండ్, మేమిద్దరు ఒక పాట నేర్చుకునేవాళ్ళు. ఫస్ట్ ఆ పాట అంటే గురువు అంటే అప్పుడు ఆ పాటను పాడేటటువంటి వాళ్ళు. అట్లా ఉంటా ఉండి మేము పాటల్లో కొంచెం బాగా ప్రిపేర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అజాకి ఆగా పెద్ద పెద్ద వాళ్ళంతా నిలిచిపోయారు. చిన్న వాళ్ళంతా ఈ స్కూల్కు తయారైతే ఈ స్కూల్కి బయలుదేరి వెళ్ళినారు. మళ్ళీ మేము అట్లే అది ఎప్పుడెప్పుడో అట్లా చేసుకుంటా ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళందరూ కూడా చేరి నాటకాలు నేర్చేదానికి ప్రయత్నం చేసి చేసినప్పుడు నేను ఎంటర్ అయినా. అంటే మీ ఊర్లోనే? ఇదే ఊర్లోనే, ఆగ్రపల్లిలోనే గురువుని ఫస్ట్ బయట పెద్ద ఊపరపల్లి అని వెంకటరామ దాసు అని పెద్ద ఆయన్ని పిలుచుకొని వచ్చింది. శశిరేఖ పరిడి బెడ్రి అది పెట్టినప్పుడు అర్థం ముక్కాల భాగం కథలు వచ్చినాయి. మళ్ళా ఎందుకో ఏమో వాళ్ళకి తతంగాలు వచ్చినాయి శిశువులకి గురువుకి. ఆ తతంగాళ్ళు ఆగిపోయింది. ఆ తెల్లవారి ఆయన ఊరికి బయలుదేరేదానికి బ్యాకలు సర్దుకునేసిందా బయలుదేరి ఈదిలేకి వచ్చినాడు. అంటే వీళ్ళు నేర్చుకోలేదు, మనం బయలుదేరేస్తామని. అవును, బయలుదేరి వెళ్తామని చెప్పి దాన్ని బయట ఎలబారిందా వచ్చినాడు. ఈదిలో ఉంటే తెల్లవారి కరకరకరన పొద్దు పుడతా ఉండాలి. అప్పుడే నేను అక్కడ నిలుచుకొని ఉన్నాను. బ్యాగులు ఎత్తుకునిందా వచ్చే. నాయన నేను పోయేస్తాను నాయన అన్నాడు. నాకు మాట్లాడేంత విధానం నాకు అప్పుడు తెలియదు, ఎవరితో ఏం మాట్లాడాలా అని. నేను చిన్నవాడిని. అవును. అప్పుడు నాకు కళ్ళులో నీళ్లు వచ్చేసా, ఏడ్చుకునేస్తుంది. నాయన నువ్వేమి ఏడద్దు, నా తావు నేర్చుకోకపోయినా కానీ నువ్వు ఇతర వాళ్ళ చేత ఎవరి చేతన్నా కూడా నువ్వు మంచి ప్రయోజకుడైతావు. అదిగో చూడే, సూర్యుడు కరకరకరాన్ని పొద్దు పుడతా ఉన్నాడు. ఈ పొద్దు ఇదే నేను నీకు ఆశీర్వాదం ఇస్తా ఉండేది. నువ్వు ఎవరు తావు నేర్చినా, నువ్వు ఎక్కడ పోయినా నువ్వు మంచి పేరు సంపాదించుకుంటావు అని చెప్పింది నా మహానుభావుడు. ఆయన తలుచుకుంటే బాధ ఇస్తుంది. ఆశీర్వాదం ఇచ్చాడు ఫస్ట్. ఆయన మాట చెప్పా, సరేనైనా పోయిరాపో అనిందా అన్నాను. అంతే. నేను పెద్దవాళ్ళతో నేను ఎక్కువగా మాట్లాడేంత స్కోప్ నాకు తెలియదు, నేను మాట్లాడేవాడిని కాదు. సరే మళ్ళీ మన ఊరి దగ్గర గౌరీ నగర్ అని ఆ ఊర్లో కాపురస్తుడు. ఆ తూర్పు బంగారుపాలెం దగ్గర నుంచి ఇక్కడ కాపురం వచ్చేసారు వాళ్ళు మా వాళ్ళే. ఆయన్ని పట్టుకుని పెద్దవాళ్ళంతా నాటకానికి మళ్ళీ ప్రయత్నం చేసి అప్పుడు విరాట పర్వము అని చెప్పిన నాటకముని
అనుకుండ్రి స్టార్ట్ చేసి. ఎవరు గురువు గారు? తూర్పు లక్ష్మయ్య అని, ఆయన పేరు తూర్పు లక్ష్మయ్య అని చెప్పి అనేది. ఆయన మంచి గురువు. ఆయన చేత ఏంటి నాకు కథ ఫస్ట్ కీచుకుడు ఇచ్చినాడు. కళ్ళుకు వచ్చే కాడ సీను కీచుకుడు ఇచ్చినాడు. కీచుకుని దగ్గరికి సైలెంట్ వస్తుంది కళ్ళుకి, ఆ సీన్ ఇచ్చినారు. దాన్ని ప్రాక్టీస్ చేసినాను. దాంట్లో నేను బాగా ఉత్సాహంగా బాగా ఆడేవాడిని. గురువు ఏ విధంగా చెప్పితే అదే విధంగా ముద్ర గుద్దినట్లు నాకు బాగా ఇమిడిపోయింది. సరే నాటకాలు ప్రారంభం చేసి నేర్చుకున్నాము, జరగడానికి తయారు చేసినాము. నాటకాలు ఆడితే నేను కీచుకుడు కట్టుకొని వచ్చినానంటే జనాలందరూ కుతూహలు పడిపోయేటోళ్ళు. అంత విచ్చలవిడిగా నేను ఆడేవాడిని, పాడేవాడిని. నన్ను చూసి చాలా మంది అభినందించేవాళ్ళు. చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు కూడా నన్ను చూసేదానికి పలానా ఆకురోపులు గంగయ్య నేర్చినాడంట, సూతాము బాగా ఆడతాడంట అని చెప్పి వచ్చేటటువంటి వాళ్ళు. వచ్చి నన్ను చూసి చాలా మంది నన్ను అభినందించేటోళ్ళు. ఆ విధంగా జరుగుతా ఉండి ఆ కీచుక వధ అనేది అది పూర్తి అయిపోయా. మళ్ళా శ్రీకృష్ణ రాయవారం అనేది మళ్ళా పెట్టి. కానీ ఇంకొకటి, ఈ కీచుక వధ నేర్చినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంతు గురువుకి అన్నం పెట్టేది, మళ్ళా పోయితే బద్దెకిలో కూర్చుండేది. ఆ విధంగా నా వంతు వచ్చేటప్పటికి నేను ఐదుగురికి నేను భోజనం పెట్టే అంత శక్తి సామర్థ్యాలు లేకుండా ఉన్నాయి. మేము కుటుంబంలో మేము మా అమ్మ నాయన మేము 5 మంది అన్నదమ్ములు, 3 ఆడబిడ్డలు, మొత్తం 8 మంది. అప్పుడు చాలా కష్టాలు జీవించేది కుటుంబము. అప్పుడు నా వంతు వచ్చినప్పుడు నేను అన్నం పెట్టే అంత విధానం లేదు. మా ఇంట్లో కూడా అందరికి ఒక్కొక్క ముద్ద చేసుకునేటోళ్ళు. అప్పుడు నేను ఇంట్లో గురువుకి అన్నం పెట్టాలంటే మా వాళ్ళు ఏమంటారో ఏమో అని ఒక భయంతో బయట పడకుండా నేను గురువుని నా వంతు వచ్చినాడు ఇంటికాడికి తీసుకొని పోయేది. ఆ గురువుగా అమ్మ అన్నం పెట్టమా అని చెప్పింది అని మా అమ్మని అన్నం పెట్టమనేది. నేను బయట అట్లా పారాడుతా ఉండేది. అన్నం భోజనం చేసి బయట వచ్చినాడు అని చెప్పిందానంటే ఆయన్ని మేము మామూలుగా మామ అని చెప్పిందని పిలిచేది. మామ నువ్వు పద వడ్డీ కాటి పద, నేను తినేసి వస్తాను అని చెప్పింది అనేది. మళ్ళా ఒక 10 నిమిషాల సేపు అట్లా లేట్గా అట్లా ఉండి అదే విధంగా మళ్ళీ ఖాళీగా పోయింది. నేను పోయింది ఫోన్ చేసేది ఏమీ లే, ఇంట్లో ఉండదు. సరే చెప్పింది అనేసి మళ్ళీ ఒడ్డులో పోయితే కూర్చుండేది. నేను తిందానా తాగిందా అనేది పక్కలో వాళ్ళకి తెలియదు, నేను ఎవరితో చెప్పేది లేదు. ఆ మాదిరిగా నేను నాటకం నేర్చుకునే విధానం. 5 జీతమే ఉన్నాయంటే అప్పుడు తక్కువ జీతాలు, ఒక మనిషికి వచ్చింది 5 రూపాయలు ఏంటి 10 రూపాయలు ఏంటి అని అందరు వసూలు చేసి గురువుకి ఇచ్చేటోళ్ళు. నాకు అది ఇచ్చేదానికి కూడా కష్టమే, అంత ఇదిగా ఉండింది. మా అమ్మ మా నాయన వాళ్ళు అడిగితే ఎప్పుడో ఒక రోజుల్లో ఏదో ఇంత అంతగా ఇచ్చేవాళ్ళు. నేను ఏమన్నా పనితో పాటుకుపోయినప్పుడు దాంట్లో సంపాదించిన దాంట్లో ఏదో ₹1 ₹2 అట్లా ఎనికేసుకుని దాన్ని పెట్టుకో ఉండేది, అది ఇచ్చేది. కానీ మాకు పెద్దోళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు బ్యాచీలో చాలా మహానుభావులు, ఆ మహానుభావులతోనే నేను ఇంత మాత్రం ప్రయోజకుడైండేది. వాళ్ళు లేకుండా ఉండి నన్ను చేర్చుకోకుండా పోయింటే నేను ఇంత తోడయ్యేదానికి కారణమే లేదు. మీ బ్యాచ్ లో నీలాగా ప్రయోజకులైన వాళ్ళు ఎవరైనా పేర్లు ఎవరైనా ఉన్నారా? నా బ్యాచీలు ఇప్పుడు నేర్చిన బ్యాచీలో ఉన్నారు, మంచి పేరు ప్రతిష్టలు ఆడినారు పెద్ద వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఎవరు నాతో పాటుగా వాళ్ళు బయట ఎవరు రాలేదు. నేను రావడం కూడా కారణం బయట వచ్చేదానికి నన్ను ఎక్కడ పంపించేది లేదు. మా వాళ్ళు ఏదైనా పండుగ దేవాలప్పుడు నాటకం ఆడితే ఊర్లోనే ఆడుకోవాలా, ఊర్లోనే ఆడుకునేది. ఆ ఊర్లో చూసేటటువంటి వాళ్ళు బంధువులు వచ్చింటారు పండగలకు గన వాళ్ళు చూస్తారు. ఇంక ఊర్లో కొందరు ఉండేటటువంటి వాళ్ళు ఈయన ఎక్కడ బయట పంపించద్దండి, ఈయన బయట పంపిస్తే ఏమన్నా చేసేస్తారు, అట్లా చేసేవాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు ఉంటారు, ఈయన బయట పంపించద్దండి, ఈయన బాగా ఆడేవాడు అయినాడు పంపించద్దండి మా వాళ్ళతో అన్నారు, మా అమ్మ నాయన వాళ్ళతో. ఆ మాటలు నేను భయపడినాను. అయ్యో పోకూడదేమో లేబ్బా అని భయపడినాను. సరే మళ్ళీ మా కుటుంబ సంరక్షణ గురించి
ఎట్లా ఉంటుంది మనం కూలోనాలు చేసుకొని ఏదో కుటుంబం చేసుకొని పోతా ఉన్నాంలే అనేది ఉంది కానీ బయట పోయే అంత కలవరం నాకు పడలేదు. మళ్ళంకా ఈ పెద్ద పెద్దోళ్ళే మళ్ళా చేరి లంకా దహనము అని చెప్పి దాన్ని నేర్చింది, భారత పట్టాభిషేకము అని. అప్పుడు కూడా కృష్ణరాయ గారు నేర్చినప్పుడు చౌడపల్లి దగ్గర గోసలపురపల్లి అని అబ్బో అని ఆ మహానుభావుడు కూడా, రే గంగయ్య నువ్వురా ఈ బ్యాచ్లో మంచి పేరు తెచ్చేవాడు, నువ్వురా పర్వాలా బాగా తయారవుతా ఉండవు అనేవాడు. దాంట్లో నాకు దుర్యోధన పాత్ర ఇచ్చేవాడు. దుర్యోధనుడు దర్బార్, ఫస్ట్ దర్బార్ అంటే రాయబారం పూర్తి వరకు నేను దుర్యోధనుడు ఆడతా ఉంటుంది. మళ్ళా అది మంచి పేర్లే. మళ్ళా అది అయిపోయిన తర్వాత లంకా దహనం పెడితే లంకా దహనానికి గురువు దాసనంపల్లి మునస్వామి, ఆ గురువు చేత నేర్చేటప్పుడు నాకు రాముల పార్టీ ఇచ్చింది. మునివేషాలు అరణ్యానికి బయలుదేరిపోయేటప్పటి నుంచి రాముల కథ ఇచ్చిరి. ఆ రాముల కథను కూడా గురువు ఎట్లా చెప్పినాడు అదే విధంగా నాకు పక్కన అది ఇందాము ఇది ఇందాము వాళ్ళు చెప్పినట్లు ఇది చెప్పినట్లు అంటే నాకు తెలియదు. గురువు ఏ విధంగా చెప్పినట్టు అదే విధంగా ప్రిపేర్ అయ్యేవాడిని. దాంట్లో మంచి పేరే జనాలు చూసిన వాళ్ళు, కానీ నా పేరు నేను చెప్పుకోవడం కాదు, చూసినటువంటి వాళ్ళు ఆ విధంగా అనుకునేది. బాగా పాడుతా ఉన్నాడు, బాగా తయారైనాడు అనేటటువంటి. మళ్ళంకంతే అంతే, మళ్ళంకాటి నేర్చుకున్నాము, ఆటికి ఆగిపోయినాము. మళ్ళా మా కుటుంబ సంరక్షణ జరిగేదానికి కొంచెం దుర్బలంగా ఉంటే నేను బయట వెళ్ళిపోయినాను. వేరే ఒక పక్కన గౌతమాకనపల్లి అనే దగ్గర, అక్కడ ఒక అడవిలో చాట్యము, ఒక చెరువు, ఒక బావి, నేల అంతా బాగా వ్యవసాయం చేస్తా ఉన్నారు. వ్యవసాయాని కోసమని ఈ కూలీ నాలుగు చేసి బతికేదాని కదా, ఈ కష్టం అక్కడ పడుకుంటే సొంతంగా తినేదాన్ని సంపాదించుకోవచ్చు కదా అనే దాని తాటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, నాకు ఒక మరుటుతనంగా అయిపోయినాను. నేను జనాల్లో అప్పుడు విచ్చలవిడిగా ఉన్నాడు, ఒక మరుటుతనంగా అనిపించిపోయింది. అడవిలో ఉండిపోయింది. ఎవరితో అయినా మాట్లాడేది లేదు సరిగ్గా, ఎవరు నాకు వస్తా ఉన్నారంటే పక్కన నిలబడిపోయేది, ఇంత అయిపోతుంది. అప్పుడు నా మనసు అనుకున్నాను, ఎందుకు ఇంత అయినది ఈ విధంగా, నేను విచ్చలవిడిగా ఉన్నోడే అని నా మనసుని ఇంకా మార్చుకోకపోతే నేను చాలా మురుగు పడిపోతానేమో అనేసి గురువులంతా బయట నాటకాలకు పోతా ఉంటాయి. అప్పుడు వాళ్ళతో నేను కలిసినాను. ఎవరు, రాయలపేట రత్నం చెట్టి, కంపాలి చంద్రన్న, బత్తలాపురం రామలింగప్ప, గుండ్లపల్లి మునిగటప్ప ఆర్మణి మాస్టర్, వీళ్ళతో నేను కలిసినాను. రాయలపేట మహాభారతం స్టార్ట్ అయిందా? అప్పటికి స్టార్ట్ కాలేదు భారతం, అప్పటికి స్టార్ట్ కాల. మళ్ళా వీళ్ళతో నేను అప్పుడప్పుడు పోతా వస్తా ఉన్నాను. నేను అప్పుడు నాకు పెద్ద కథలు ఇచ్చేది లేదు, నేను నేర్చిన కథలు ఇచ్చేది లేదు. అప్పుడు నాకు మంత్రి కథే ఇచ్చేది. ఆ మంత్రి కథలో నేను బాగా గురువులు చెప్పిన విధంగా నేను బాగా ప్రాక్టీస్ అయిపోతుంది. మళ్ళా భారతం స్టార్ట్ కానించి రాయలపేటలో అప్పుడు కూడా నేను చూసి కూర్చోని నిలబడింది వచ్చేటోడిని. సరే మళ్ళాక నేను ఆ పెద్దోళ్ళతో మళ్ళా నేను వస్తాను భారతం. ఎంత వయసులో పోయినారు? నా వయసు అప్పటికి ఒక సుమారు నేను 18 ఏళ్ళలో తయారు కావడం, అటు నుంచి 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు. కానీ మహాభారతంలోకి, రాయలపేట మహాభారతంలోకి పోయింది అప్పుడు మహాభారతం లేదంటే సుమారు ఒక నా వయసు అప్పటికి 25 పైన 30 కాటికి వచ్చేసి ఉంటుంది. ఆ వయసులో మళ్ళాక నేను ఎంటర్ అయింది. మళ్ళాక భారతం లేకి ఎంటర్ అయితే అప్పుడు నాకు మంత్రి కథ ఇస్తా వచ్చింది. సరే అని చెప్పింది అని భారతంలోకి ఎంటర్ అయ్యి జరుగుతా ఉండింది. మళ్ళాక బయట నన్ను చూసేటటువంటి వాళ్ళు బయట పిలిచేది, అయ్యా నువ్వు రాయ్యా మాకు అని పిలిచేవాళ్ళు. సరే పిలిస్తే పోతా ఉంటాను. మళ్ళా రాను ఏం చేసినాను, నాటకానికి ఏమన్నా బయట పోతే నేను భీముల పార్టీ ఆడల్లా, కొన్ని పెద్ద పెద్ద కథలంతా నేను ఆడాలా అని 2-3 అనుకునేటోళ్ళు. ధర్మరాజు పార్టీకి నేను ఆడతాను అనే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు లేదు. అది హుషారుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆడాలనేసి అందరికీ ఉత్సాహం ఉంటుంది. ధర్మరాజు అయితే నిలబడి పాడాలనేసి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు.
అప్పుడు నేను అనుకున్నా, ఓ ఇంకా మనం ధర్మరాజు కథని ప్రాక్టీస్ చేసుకోవాలా. ఈ కథలకు అందరూ అడ్డం వచ్చుకుంటా ఉన్నారు ఒకరు. దీనికి ఎవరు నేను అని చెప్పిందని పెద్దగా ముందుకు వచ్చేవాళ్ళు లేదు. ఈ ధర్మరాజు కథని ప్రాక్టీస్ చేయాలా అని చెప్పింది అనేసింది అని దాని గురించి నేర్చుకుందాం అనేసిందే. గురువుని అడిగితే ఎవరు మా మామ నాగిరెడ్డిపల్లి మాణిక్యము అనేసి గురువు, ఆయన కొన్ని చెప్పినాడు. కొంతవరకు తెలియనివంటి నాకు కొన్ని చెప్పినాడు. మళ్ళా పూర్తిగా నాకు కథని రాసి అని చెప్పిందానంటే సరే రాసిస్తా అని చెప్పిందని అంటా ఉండే. ఆయన గతించిపోయా. మళ్ళక్క కొలమాసనపల్లి దగ్గర గుండ్లపల్లి అని డకోర్ నారాయణ అన్న మంచి పెద్ద గురువు. ఆయన తాగు పోయేసి, నాయన నేను ధర్మరాజు కథ పూర్తిగా నేర్చుకోవాలి భారతంలో, ఎట్లా అంటే సరేనైనా నేను రాసిస్తానులే అని చెప్పింది. నా అబ్బుటికప్పుడే ఆడ సైకిల్ ఉన్నది ఎక్కువ పదాము ఆయన ఎక్కడో అనుకున్నాను. పదమ్మా అల్లుగోళ్ళ ఇంటికాడికి పదాం పదా పక్కన కూరుమైలో ఉన్నాడు ఆనిందా నేను. సరే చెప్పింది. ఆయన సైకిల్లో పెట్టుకునేసి తొక్కొండింది పోయినాను. ఆ ఇంటికాడికి పోతా ఉన్నట్లే ఆయన అల్లుడిని ఆ గురువు ఆ బయట ఎత్తుకోనరా అన్నాడు. ఆ బయట ఎత్తుకునేది వచ్చినాడు. ఎందుకనప్ప ఎత్తు నేర్చుకో అని చెప్పి నా చేతికి ఇచ్చినాడు. సరే మహాభాగ్యం స్వామి అని చెప్పి నన్ను అనుకొని నేను ఆ గురువుకి ఆ డకోర్ నారాయణ అనే గురువుకి నేను ఏమి ఇవ్వలేదు, డబ్బులు నేను ఏమి ఇవ్వలేదు, ఎత్తుకోకపోయినాడు. కానీ నాకు ఇచ్చేదానికి కూడా నా జోబులో డబ్బులు ఉండదు. సరే నేను ఎత్తుకునేది వచ్చేసినాను. మళ్ళా నన్ను డ్రామాలు పిలుస్తా వచ్చినాడు అప్పుడప్పుడు. అది నన్ను ఆ కొలమాసనపల్లి ఏరియా బైరెడ్డిపల్లి ఏరియాకి నన్ను పిలిచినటువంటి వాళ్ళు ఎవరు, కొలమాసనపల్లి తిప్పన్న. ఆయనతోనే 3 బాగా ఆ ఏరియాలకి నేను ఎంటర్ అయిన కారణము ఆ కొలమాసనపల్లి తిప్పన్నతోనే నేను ఎంటర్ అయింది. మళ్ళీ ఈ నారాయణన్న గురువు నాకు బయట నుంచి దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే నాటకాలకి నన్ను పిలుస్తా వచ్చింది. కొంచెం కొంచెంగా ఆడుకునేది. నాకు రాని కథ కాటికి మా మామంటిని మాణిక్యమని ఆయన నా తర్వాత ఆయన పోయేది. నాకు వచ్చే కాటికి నేను పోతే నాకు రాని కాటికి ఆయన పోయేది. అట్లా జరుగుతా ఉండే. ఐవోరికి నేను కథ ఇచ్చిన దానికి నేను ఏమి వేయలేదని చెప్పింది అనుకొని అప్పుడు ఎంత నాటకానికి పోతే 40 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది ఏదన్నా ఇచ్చినప్పుడు ఆ గురువుకి నేను 20 రూపాయలు లేదా 30 రూపాయలు ఆయనకి ఇచ్చేది, 80 వచ్చేది. ఇంకో నాటకానికి ఇచ్చినప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేది. ఆ విధంగా ఒక 4 సార్లు 5 సార్లు ఇచ్చింటాను. మళ్ళా ఆయన నువ్వు ఏమి ఇవ్వదలే కనప్ప, నువ్వేమి ఇవ్వదలే నేర్చుకో అన్నాడు. కథన బాగా ప్రిపేర్ అయిపోయింది ధర్మరాజులో. మళ్ళక నన్ను ఇలూరి ఎల్లడ స్వామి అనేసి పెద్ద గురువు. వాళ్ళంతా వాళ్ళలో ముందు నేను ఎంటర్ అయినట్టే నన్ను ఎవడు మా ఇంట్లో వాళ్ళు నన్ను భయపెట్టకన్నా నన్ను పంపించింటే గాని నేను అబ్బిట్లోనే ఇంకా బాగా ప్రిపేర్ అయ్యేవాడిని, విద్వాంసులు అయ్యేవాడు అక్కడ బయట అంతా కూడా. కానీ నేను ఎప్పుడో నేను ఎంటర్ అయింది. ఆయన కూడా మహానుభావుడిని చాలా నన్ను అభినందించి నన్ను ఉత్సాహపరిచినాడు. పెద్ద వాళ్ళు ఎక్కువ నారాయణ అంటే మంచి పెద్ద పార్టీలు ఆడేవాడు. మొరుగు రామచంద్రాచారి మంచి పెద్ద పార్టీలు ఆడేవాడు. అట్లా వాళ్ళలో నన్ను ఏం చేసినాడు ఈ గురుమూర్తి నాయన అని అయినా, ఏ గంగప్ప నువ్వు రామచంద్రాచారి కృష్ణుడు ఆడతాడు రాయబారము, నువ్వు దుర్యోధుడు వేసుకోనరా అని అనేది. నేను నాకు భయమునైనా పెద్దోళ్ళు మీరు నాకు భయమునైనా అంటే రారా నువ్వు కత్తి కట్టుకోరా నేను ముందు ఉంటాను రా అనేది అనేది. అప్పుడు అటువంటి పెద్దోళ్ళు చేత కూడా నన్ను ఆడిపించినాడు. ఆ రామచంద్రాచార్య కృష్ణుడు, నేను దుర్యోధనుడు ఆయనేమో. ఈ దగ్గర నారాయణ అంటానే ఈయన సైలేంద్రి నన్ను కీచుకుడు కట్టుకోరా అన్నాడు. నేను ఆ నాయనతో నేను ఆడలేను నాకు భయము అన్నాను. నువ్వు రా నేను ఉంటాను రా ముందు అని చెప్పింది అనిందా. ఆ పెద్ద ఆయన డక్కో నారాయణ ఆయన సైలేంద్రుడు కడితే నన్ను కీచుకుడు కట్టి ఆడిపించినాడు. అదే విధంగా అవిశేషుల కొండ దగ్గర బత్తలాపురం రామలింగప్ప అని ఆయన మంచి గురువు. ఆయన సైలేంద్రుడు ఆడితే నన్ను కీచుకుడు ఆడమనేది. అప్పుడు భయపెట్టే నేను ఉండాలి రారా అనేటటువంటి. ఇప్పుడు కీచకుడు మంత్రి అనే శివరామ గారు 50 ధర్మరాజు ఆసి
మహాభారతం కళాకారుడు అంటే ధర్మరాజు అంటే గంగ పాకుడు గంగ ప్రావల్లాది అంటారు. ఇది మీరు ఇట్లా నేర్చినారు, రాముడు అన్నారు, మంత్రి అన్నారు, దుశ్శేషుడు కీచకుడు అన్నారు అనేసి మాత్రం ఎవరికి తెలియదు, పెద్దగా తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే లోకల్లో ఆడుకుంటా ఉన్నాము అప్పుడు. అవునవును, ఎవరికి తెలియదు. ఎప్పుడు నేను ధర్మరాజు పార్టీ ప్రాక్టీస్ అవుతానో అప్పుడు కొంతమందికి అందరికీ తెలిసింది. బయటంతా నన్ను పిలుస్తా వచ్చినారు, బాతాలకు పిలిచినారు, విడి నాటకాలకి పిలిచినారు. అప్పుడు పోతా ఉంటే అది కాకుండా ఆ మాదిరి పోతా ఉంటే మళ్ళీ పాఠశాలకి ఎంటర్ అయిపోతుంది. ఏదో వాళ్ళు ఇచ్చింది నేను తీసుకునేది వచ్చేవాడిని. నన్ను ఎవరు పిలిచినా కానీ నేను ఖచ్చితంగా నేను అడిగేవాడిని కాదు. వాళ్ళు ఎంత ఇస్తే అంత. మళ్ళీ రాను రోజుకి పెరగతా వచ్చినాయి రేట్లు. అవునులే, 100 కాయకి వచ్చి కొన్నాళ్ళు జరిగింది, 200 కాయకి వచ్చి అట్లా పెరగతా. ఇప్పుడు కనీసము ఒక 1000 రూపాయలు తగ్గకన్నా 1000 నుంచి అట్లా పైకి సుమారు 1500 కాడి దాకా పెరిగిపోయింది ఇప్పుడు రేట్లు. అక్కడ ఒప్పందాన్ని బట్టి ఒప్పించేటోళ్ళు, కర్ణాటకకి పోతే బాగా ఒప్పందాలు ఇట్లావంతా ఉంటాయి. మళ్ళా మా బ్యాచ్ వాళ్ళంతా పెద్ద వాళ్ళంతా నిలిచిపోయి మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉండేటోళ్ళంతా ఒక ఊరు తయారయ్యి. ఎవరు పెనుగొలకల రాజారత్నము, గౌరీనగర్ మహేష్, బేరుపల్లి గోవింద్, ఇదే ఊర్లో వెంకటేష్. మీ నాయనే బొప్పనుగా తయారైనాడు. మంచి పేరు, మంచి ఎక్కడ చూసినా వెంకటేష్ అంటే బొప్పన అంటే మంచి పేరు ప్రఖ్యాతి గాంచిపోయా. అట్లా మేమంతా మళ్ళీ ఉండేవాళ్ళు చుట్టుపక్కల కీలపట్ల బాబు, ఆవలపల్లి రమణ, ఈ బురోపల్లి మునుస్వామి, రాజా, మద్దలకుంట దేవానంద బొప్పనంటే మంచి పేరు దేవానంద. ఇంకా ఉండేటటువంటి మా బావమరిది వెంకటేశ్. మా బావమరిది వెంకటేశ్తోనే నేను బాధపడలేక ఫస్ట్ ఎంటర్ అయింది. కొత్తపల్లి నువ్వు రామమ్మ, నేను ఉన్నాను రామమ్మ, పదాం రామమ్మ పిలుస్తా ఉన్నారు అని చెప్పిందని ఫస్ట్ ఎంటర్ అయింది. మేము పోయేటప్పుడు చదువు రమేష్ అని మంచి అంటారు. ఆ చదువు రమేష్ కూడా నన్ను గంగనా నువ్వు రాగంగనా నువ్వు ఉండు అని చెప్పిన దాన్ని కూడా రమేష్ కూడా నాకు బాగా ఇట్లా కాదు ఇట్లా అని కూడా చెప్పినటువంటి వాడే. అట్లా మళ్ళా రాను మళ్ళీ ఈ ధర్మరాజు పార్టీలో నేను ప్రాక్టీస్ అయితే మళ్ళీ మా ఈ బ్యాచ్ శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి అని చెప్పిందని పెద్దోళ్ళ పేరు ఉండింది. ఆ పేరుని అట్లే ఇప్పటి వరకు కూడా పెట్టుకొని మేమంతా ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ మేము బ్యాచ్. ఇంకా కొందరంతా ఉండాలి, వీళ్ళంతా బ్యాచ్. మేము బయటంతా పోయి ఆడేటటువంటి వాళ్ళు. అది ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా వచ్చినారో మీరైతే చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తానంటే మీరు ఏ విధంగా, మీ గురువులు మీరు ఏ విధంగా వచ్చినారు అనేది మీరు చెప్తున్నారు. ఇంకా ఈ కళ అనేది అంతరించిపోకుండా, ఈ మహాభారతం అనేది అంతరించిపోకుండా రావాలా అంటే ఏ విధంగా చేయాలా అనేది మీ మాటలో చెప్తే వినాలనుకుంటున్నాం అందరూ కూడా. ఎందుకంటే ఇది కొద్దిగా ఈ సినిమాలు అది ఇది బొమ్మలు అది ఇది వచ్చాయి కాబట్టి పిల్లలంతా సెల్లులు ఎత్తుకొని ఏదో చూసుకొని ఇచ్చేస్తున్నారు. కానీ ఇది అంతరించిపోకుండా మనం దీన్ని ఇదే విధంగా మహాభారతాన్ని ముందుకు తీసుకోవాలంటే ఎట్లా అనేది ముందు తీసుకోవాలని కలవరమే, మాకు కూడా కలవరమే. ఇది పెద్దోళ్ళు పేరు నిలబెట్టినారు. ఈ మహాభారతం అనేది మన రాయలపేట పిరకాలో ఇది అంతరించుకోకుండా కూడా ఇంకా పిల్లకాయలుగా ఉండేటోళ్ళు తయారైతే మనకు తెలిసిన కాడికి కూడా చెప్పదామని ఆశ ఉండాలి. ఇంకా నాతో కాకపోయినా ఉండేటటువంటి అంతా బయట కూడా కొన్ని నాటకాలంతా నేర్పించినారు. కానీ నేను నేర్పించేదానికి పోయేదానికి నాకు అవకాశం లేకన్నా పోయింది. ఎందుకంటే మాకు శాద్యము చేసుకుంటూను కుటుంబ సంరక్షణానికి నన్ను బయట పంపేవాళ్ళు కాదు. నేను ఎక్కడ పోయి నేర్పించిండేది లేదు. నేను మామూలుగా పిలిస్తే పోవడము, ఆడుకోవడము, రావడము. నాకు ఇంటికాడి చాద్యము చెట్టు మేము 5 మంది అన్నదమ్ములతో మేము పెళ్లిళ్ళు దేవలు చేయడము, ఈ కుటుంబ సంరక్షణ చేసుకునేదానికి సరిపోతాను. కానీ నన్ను అడిగినారు, నువ్వు రా నేర్పిద్దు రా చెప్పి నన్ను ఎంతో మంది కూడా అడిగినారు. అప్పుడు వాళ్ళకి నేను చెప్పేది, నేను ఇంటికాడ ఛార్జ్ మాకు చేసుకుని రాలేను నేను అని కూడా అనేకున్నాను.
కానీ ఇప్పుడు అనిపిస్తుంది మనకి తెలిసిన కాటికి ఎవరైనా శిశువులు తయారు చేసుకుంటే బాగుండేది, శిశువులు తయారు చేద్దాము అని నాకు ఇప్పుడు కూడా ఆశ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ నేర్పించమంటే నేర్పించి బయట పోయి నేర్పించే అంత ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు ఎవరైనా రమ్మంటే గాని నాకు తెలిసిన వరకు నేను నేర్పించేదానికి రెడీగా పోదాము నేర్పిద్దామని ఆశేమో ఉన్నేమో ఉండదు నాకు. తయారు చేయాలి, శిశువులు తయారు చేయాలి, శిశువులు తయారు. అందరూ కూడా అనుకునేది ఏమంటే పెద్ద గురువు గంగప్ప గారు కాకపోతే శిశువుల్ని తయారు చేసుకోలేకపోయినాడు అనేసి అనేవాళ్ళు కూడా కొంతమంది, నేనే కాదు అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మాట అన్నారు, నన్ను కూడా అన్నారు, ఎక్కడ బయట నేర్పించేదానికి పోలేదు కదా, నీతో నేను నిలిచిపోయినట్లుగా ఉండదు, నువ్వు నా తయారు చేయకూడదా, లేదా బయట పోయే సౌకర్యం లేకన్నా పోతే మీ గుంటూరులో నువ్వు తయారు చేయకూడదా అనేటోళ్ళు. గుంటూరులో కూడా నేను బలతం చేసినాను. కానీ లంకాదహనం అనేది పెద్దవాళ్ళు ఆగిపోయిన తర్వాత కొంతమంది పిల్లలకి నేను ప్రిపేర్ చేయించి 2, 3, 4, 5 నాటకాలు కూడా ఆడిపిస్తే నేను లంకాదహనాన్ని. మీ వాళ్ళు మీ పిల్లలు ఏమన్నా దీంట్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మా పిల్లకాయలు మా కొడుకులు వాళ్ళు ఇంత చదువుకున్నారు, వాళ్ళు ఏందో కొంచెం చిన్న చిన్న జాబుల్లో చేరుకున్నారు. వాళ్ళు దీంట్లోకి అంటారు కారు, వాళ్ళకి అంత విధానం లేదు దీనిపైన. మీతోనే మీరు శిష్యులన్నా తయారు చేసుకోవాలా? శిష్యులు తయారు చేసుకుంటే బాగుంటుంది నాకు ఆశే. ఎవరో పేరైనా చెప్తా ఉంటారు కాబట్టి ఎవరైనా నీకు తెలిసిన నుండి తయారైతే అందరికీ ఉన్నది. కాకపోతే ఒక్కొక్క ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి అడుగుతుంటారు, మాకు పలానా కథ కావాలా, పలానా నేర్చుకోవాలనేసి. ఇప్పుడు వస్తా అంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, నేను వచ్చి నేర్చుకుంటాను అట్లా అంటాడు. మనం వాడికి పోయి నేర్చుకునే అంత లేదు, వాళ్ళు ఏదో ఒకరు వచ్చి నేర్చుకునే అంత ఇది కాదు. ఇది ఒక బ్యాచ్ 10 మందో 12 మందో అయితే నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క అడుగుతున్నారు, మనం ఏం చెప్పలేకపోతున్నాం సమాధానము. ఇది మహాభారతం అందరికీ అందే వల్ల ఇంకా గొప్ప కళాకారులు తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది. నాకు తెలిసినంత వరకు నేను అదే సహారం చేస్తాను. నేను నాకేమి నేర్పించేదానికి కూడా నాకు డబ్బులు కావాలని నాకు ఆశ కూడా లేదు. ఏమో భగవంతుడు అప్పుడు నాకు మా కుటుంబము అంత ఇబ్బందిగా ఉండింది. కానీ ఇప్పుడు నా శక్త్యాచారం నేను ఒకరికి ఇస్తామనే ఒక ఆశ ఉంటుంది, కానీ నేను తీసుకుందామనే ఆశ నాకేం లేదు. అట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అదే అంత ఉండే గురువులు అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఉద్దేశాలను తెలుసుకొని తర్వాత ఇది మొదలు పెట్టాలనేసి అనుకుంటున్నాను. మంచిది బాలాజీ గారు, అదే విధంగా చేద్దాము. నేను కూడా దాంట్లోకి నేను ఎంటర్ అవుతాను, నాకు తెలిసిన కాటికి నేను కూడా బోధిస్తాను. అదే నేను ఇంత మాత్రము ఈ నాటక రంగంలో నేను ఎదిగిన కారణము నాకు పాడే విధానము కొన్ని విధానాలు నాకు తెలియకపోతే కూడా ఈ రాయపేట రత్నం చెట్టి, కంపాలి చంద్రన్న, రామలింగప్ప, మునింగటప్ప వీళ్ళునండి. అప్పుడు ఆటోలు లేవు, ఈ స్కూటర్లు లేవు. ఏడన్నా ఒప్పందం ఉన్నదంటే నడుచుకొని పోయేది, బస్సు దిగేది కాబట్టి ఆ పల్లికి నడుచుకొని పోయేది. అప్పుడు నాకు చెప్పేది, ఇట్లా పాడల్లా, ఇట్లా మాట్లాడాలా అని చెప్పి నాకు చెప్పేటటువంటి వాళ్ళు చెప్పిన విధంగా నేను తెలుసుకున్నాను. పోతే మునివెంకటప్ప మునివెంకటప్ప ఉన్నాడే, ఆయన మాకు బాగా వరస, మేము అప్పుడప్పుడు కలుస్తా ఉండేది. ఆయన నేను పాడే విధానాన్ని బట్టి కూడా ఆయనకి మనసులో అనిపించింది, ఈ మనిషి కొన్ని చెప్తే తెలుసుకుంటాడు బాగా అని కూడా ఆయన మనసు ఉండిందేమో. నాకు చెప్పినాడు, ఈ రాగాన్ని ఇట్లా నల్లా, ఈ పాటని ఇట్లా పాడల్లా అంటే 3 భాగాలు ఆయనతో నేను పాడే విధానం తెలుసుకున్నాడే. కథలు కొంతమంది చెప్పినా కానీ పాడే విధానాన్ని ఈ మునింగటప్ప నాకు చెప్పి తయారు చేయించినోడిని. ఆ పొద్దు నుండి ఈ పొద్దుటి వరకు కూడా నాకు పాడే విధానాన్ని, రాగాలు ఆలాపన చేసే విధానాన్ని ఆ మహానుభావుడు మునింగటప్ప నాకు చెప్పిందే. ఇప్పుడు మన ఛానల్లో కొంతమందికి ప్రశ్నలు అయితే ఉన్నాయి, ఏమని ఈ నాటక రంగానికి కావాలంటే చదువు కావాలా, అవసరం లేదా, ఇంట్లో వెలుగు అంతా తెలుసుకోవాలి కదా, చదువుతే వస్తుందేమో
చదువు లేకపోతే రాదేమో అని చెప్పి చాలా మంది ఆలోచన ఉన్నది, అడగలేక చెప్పలేక వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సందేహం. వాళ్ళకి నేర్చుకునే అభిలాష ఉన్నదంటే చదివే ఉండాలని ఏం ఆలోచన లేదు. ఇప్పుడు మేము ఫస్ట్ నేర్చేటప్పుడు నా చదువు అంతా ఎంత తెలుసునా, 3వ తరగతిలో 3 సార్లు ఫైలే. నా ఎందుకు నేను టీచర్కి ఒప్పించినోని కాదు. నేను ఏడనో కాగితం పడింటే దాన్ని ఎత్తుకొని చదివేవాడిని. పెన్ను తీసుకొని గుండ్రంగా అక్షరాలు రాసేది, తయారు చేసేది. ఇట్లా నేను ప్రిపేర్ అయినోడే. మేము నేర్చిన బ్యాచ్లో నేనోడు, లింగప్ప అని ఒకడు, లక్ష్మయ్య అని, మేము ముగ్గురే చదివిన వాళ్ళు ఉన్నాం ఎంతో అంతో. మిగిలిన మా బ్యాచ్లు నేర్చినప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఒక అక్షరం పొట్టబడిస్తే అక్షరం రానే రాదు, అట్లా చదివే లేదు. అటువంటి వాళ్ళు మంచి పేరుగా గురువు ఎట్లా చెప్తే అట్లే పలికినారు, ఆ మాదిరి నేర్చుకున్నారు. కానీ దాని మీద ఆశ అనేది ఉండాల. ఆశ అనేది ఉంటే గురువు చెప్పిన పదము మన కడుపులో ఇమిడిపోతుంది. మిగిలిన చదువు నన్ను పట్టుకుంటే ఈ గీడు చదువుకుంటా పోతే ఇంకో గీడు చూద్దామా, ఇంకో గీడు పోతే ఇంకో గీడు ఇట్లా పోతా ఉంటుంది మనసు. ఇది చదువు లేని వాళ్ళు కూడా బాగా నేర్చుకున్నారు. రాణించచ్చు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నానే, మా ఊర్లో నేర్చేవాడు పెద్దోళ్ళకు ఒక అక్షరం వచ్చేటటువంటి వాళ్ళే లేదు. మేము 3 మనుషులే, మేము ఏదో ఎంతో అంతగా మేము చదువుకునే వాళ్ళు. నా చదువు పూర్తిగా లేనే లేదు, ఏదో గుడ్డి చదువు. అప్పుడు ఆ కాలంలో పెద్దోళ్ళు, మా అమ్మ నాయనోళ్ళు ఇంతమంది మేము బిడ్డలు ఉంటే కూడా నన్ను ఆ కాలంలో నాటి స్కూల్కి పంపినారు. నాటి స్కూల్కి పంపితే అప్పుడు ఏందో అయ్యో చెప్పింది అట్లా వినుకుంటా ఉండేది, రాసుకుంటా ఉండేది. డిక్టేషన్ అంటే నాకు తెలియదు. డిక్టేషన్ అంటే నాకు తెలియదు. అందరూ ఎలుకు ముందుకు మళ్ళీ రాసేసి పలకలు ఎత్తుకొని మీద ఆడి పెడితే నేను కానీ పలకెత్తుకొని పెట్టేవాడిని. ఏమి అని చెప్పిందని అడిగితే నేను ఏమి అయిపోతా అని కూడా మాట్లాడేవాడిని కాదు. అప్పుడు వాళ్ళు చేత ఇంటే నాకు చంపదెబ్బలు వేయించేది. అట్లా ఎవరైనా ఇన్స్పిరేషన్కి వస్తా ఉండ్రి. ఇన్స్పిరేషన్కి వచ్చేసింది నన్ను లేపించే, నువ్వు ఎన్ని రోజులు వచ్చినావు ఈ స్కూల్కి అని అడిగేవాళ్ళు. అయ్యో ఇప్పుడు చెప్పుకోవాలంటే నాకు సిగ్గవుతుంది. ఎన్ని రోజులు వచ్చింటామంటే ఆ రోజు అనేది ఏంది అనేది తెలియదు. ఈ రోజు అనేది ఏంది అనేది తెలియదు. అదే ఆ ఇన్స్పిరేషన్ విషయంగా నువ్వు ఎన్ని దినాలు వచ్చిండావు అనేది చెప్పేవాడిని. నేను 2 దినాలు వచ్చినాను, 3 దినాలు వచ్చినాను అని చెప్పేవాడిని. నువ్వు ఎన్ని రోజులు వచ్చినావు ఆ రోజు అనేది ఏంటో నాకు తెలియదు. అట్లా చాలా మురుకుగా ఉన్నాను నేను. ఆ భగవంతుని, ఆ దేవుని అనుగ్రహంతో, ఆ ద్రౌపది మాత, ధర్మరాజు గారి అనుమతితో, ఆ కృష్ణ పరంధాముని ఆశీస్సులతో నేను ఇంతకాటికి ఎదిగినాను. ప్రేక్షకులు చూసేటటువంటి వాళ్ళు ఫలాని గంగయ్య పర్వాలేదు అనే కాటికి జనాలు అంటా ఉన్నారు. అది నాకు ఈ మహానుభావులు ద్రౌపదమ్మని, ధర్మరాజు గారిని, కృష్ణ పరంధాముని, నాకు నేర్పించినటువంటి గురువుల్ని, నా జన్మలో ఊపిరినంత వరకు మా తల్లిదండ్రులు ఎట్లా నన్ను అప్పుడు ఆ స్కూల్ నాటి స్కూల్ కనే దాన్ని పంపకన్నా ఉన్నట్టు నేను ఇంత మాత్రం తెలుసుకునేవాడిని కాదు కదా. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను దేవుళ్ళతో సమానంగా ఎంచుకొని నా ఆత్మలో పెట్టుకొని ఉండాలి. ఈ పొద్దుటికి ఆ పొద్దుటి నుంచి కూడా వారి వినిపించవలసిందిగా కోరుకుంటాం. కంసవద మహాభారతంలో స్టార్టింగ్ అప్పుడు కంసవదని పెడతారు, అంటే కృష్ణలీలలో. అప్పుడు నారదులు నన్ను ఆడమంటారు. అప్పుడు నేను స్టార్టింగ్ లోనే పోయేటప్పుడు కొన్ని మాటలు పద్యాలు చెప్పిన తర్వాత ఇంకొక పద్యము పాడతాను. కలహమే కరువాయే కాలమందో కలహమనరించుయా కమలబౌడు, నేడు నాకొక్క కలహమైనను కాననైతే ఈ దినము కలహం అనేదే నాకు లేక ఉన్నది. ఉన్నటువంటి చెల్లులందరూ కలహప్రియుడని నిందించదరే దేవదేవ. కలహ భోజనుటటన్సు సుల్కనై తిని గాని
చేకూరు ధర్మంబు సదా లోకహితము జగడాల మారియను ఎగతాళి ఏగాని అచ్చయంబు కాదు దుష్ట శిక్షణంబు అగ్గి పుల్ల నటంచు అపరాధనే గాని కలుగు ధర్మ సమస్తాపనంబు నేను యొనర్చెడు సర్వ ప్రయత్నాలు వలన నిందులేగాని సత్పతులు మందు జగము ఇది గ్రహించిన నా గ్రహచారమౌర నారదుడటను సునా నామమేగా నారాయణ నారాయణ. నుంచి ముందుకి నాటక రంగానికి పంపించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే బాలాజీ గారు.